హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఒకసారి అత్తయ్యగారితో మాట్లాడదాం అని చెప్పి ఆనందకి ఫోన్ చేస్తుంది. కానీ ఆనంద సరిగ్గా మాట్లాడదు. ఏదో డౌట్ అనిపిస్తూ ఉంటుంది శరణ్యకి. ఏంటి అత్తయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు, ఏమైంది అత్తయ్యగారు, ఎందుకు అలా ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమీ లేదమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ చేస్తానని చెప్పి శరణ్యకి డౌట్ వచ్చి రోహిత్కి ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారు ఏదో డౌట్గా మాట్లాడుతున్నారు, డల్గా. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లహరి ప్రాణాలు తీసుకోవాలని చూసింది, ప్రయత్నం చేసింది. చేతి మీద చాలా గాయమైంది, హాస్పిటల్లో చేర్పించాం అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునా, నిజమా, ఏ హాస్పిటల్ అని ప్రశ్నిస్తూ ఉంటుంది. హాస్పిటల్ పేరు చెప్పగానే శరణ్య రెడీ అయ్యి వెంటనే ఇక్కడ హాస్పిటల్కి హడావిడిగా వచ్చేస్తుంది. ఆనందని చూసి హాస్పిటల్ దగ్గర ఏమైంది, లహరికి ఎలా ఉంది ఇప్పుడు అని కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఇలాగా అటెంప్ట్ చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది. పదండి చూద్దాం లహరిని, నేను లహరిని చూడాలి అంటూ అలాగా ఐసీయూ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడ లహరిని చూసి భయపడుతూ ఉంటుంది. ఎందుకు లహరి ఇంత పని చేసావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇలాగా వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నీకు అన్నయ్యకి విడాకులు ఇప్పిస్తే కానీ ప్రూఫ్లన్నీ ఇవ్వడట అని జరిగిందంతా చెప్పడంతో శరణ్య ఇది విని షాక్ అవుతుంది. అవునా, నేను చేస్తాను, నీ ప్రూఫ్లన్నీ నేను తిరిగి తీసుకువస్తాను, ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఉన్నాయి లహరి, నేను చేస్తాను అంటూ లహరికి చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తూ ఉంటుంది.